సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రేవంత్, లాస్ట్ 2-3 days బ్యాక్ జెన్సోల్ కంపెనీకి సంబంధించిన వార్తలు చూసే ఉంటారు. ఎస్, ఆ షేర్ ప్రైస్ ఆల్ టైమ్ హై, ఆల్మోస్ట్ 1120-30 ఆ ప్రైస్ నుంచి ఇవాళ ఆల్మోస్ట్ 90% డ్రాప్ అయ్యి ఎస్, 116 రూపాయల వద్ద ఉంది. అవును. ఆ కంపెనీకి సంబంధించిన రకరకాల రూమర్స్ వచ్చాయి. ఆ కంపెనీ ప్రమోటర్లు నిధుల మళ్లింపుకు సంబంధించి కొంత నిధుల దుర్వినియోగం చేశారంటూ కూడా వార్తలు రావడం, ఆ కంపెనీ ప్రమోటర్ల పైన సెబీ నిషేధం విధించడంతో ఎక్కడో 1120-1130 ఆల్ టైమ్ హైలో ఉన్న ఆ షేరు ఇవాళ 116 వద్దకు పడిపోయింది కదా. ఏం జరిగిందంటారు? ఆ కంపెనీ ప్రమోటర్లు ఏం చేశారు? అసలు నిధుల మళ్లింపు అనేది ఏం జరిగింది, ఎలా జరిగిందో కొంచెం డీటెయిల్డ్ గా మన ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పగలరు. సో ఇది బ్యాడ్ మేనేజ్మెంట్ కి ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్. బ్యాడ్ మేనేజ్మెంట్. మనం స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మేనేజ్మెంట్ క్వాలిటీ ఏంటో కూడా చూడాలి అని చెప్తాం కదా. సో ఇది ఒక బ్యాడ్ మేనేజ్మెంట్ హిస్టరీ. అంటే ఇప్పుడు వాళ్ళు డబ్బుల్ని అదేదో వాళ్ళ సొంత పిగ్గీ బ్యాంక్ లోంచి వాడినట్టుగా వాడారు అని చెప్పి సెబీ ఒక కామెంటరీ రిలీజ్ చేసింది. అదేదో సొంత డబ్బులు వాడేసినట్టుగా వాడేశారు అని. సో బేసిక్ గా ఇక్కడ ఫస్ట్ వీళ్ళు చేసింది ఏంటి అని అంటే బ్యాంకుల దగ్గర నుంచి కొంతవరకు లోన్లు తీసుకునే ప్రయత్నం చేశారు. IRDA దగ్గర నుంచి, ఇంకొకటి PFC దగ్గర నుంచి. సో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని లోన్లు తీసుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళ వ్యాపారం కొంచెం పెంచుకునే ప్రయత్నం చేయడానికి. వీళ్ళు చేసేటువంటి బిజినెస్ లో ఒక బిజినెస్ ఏంటి అని అంటే లీజింగ్, EV వెహికల్స్ లీజింగ్. ఓకే, EV వెహికల్స్ లీజింగ్ అంటే కొన్ని వీళ్ళు వేరే వాళ్ళకి లీజ్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. సో సహజంగా ఏ వ్యాపారానికైనా కానీ డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు కొంత డబ్బుల్ని ప్రమోటర్ పెట్టుకోవాలి, ఒక 20% ప్రమోటర్ పెట్టుకోవాలి, ఒక 80% వరకు లోన్కి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో అదే నియమం ప్రకారం వాళ్ళు దాదాపుగా బ్యాంకుల దగ్గర నుంచి 977 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకున్నారు. సో ఇందులో వాళ్ళు 663 కోట్ల రూపాయలని 6400 EV వెహికల్స్ కొనటం కోసం అని చెప్పి ప్రపోజల్లో మెన్షన్ చేశారు. ఓకే, సో ఇక్కడ లోన్స్ తీసుకునేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఈవెన్ బిజినెస్ లోనే కాదు, పర్సనల్ లోన్ లో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. మనం ఏ పర్పస్ తో లోన్ తీసుకున్నామో ఆ పర్పస్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని మన అగ్రిమెంట్ లో సైన్ చేస్తాం. ఖర్చు పెట్టాలి, అవును. వేరే దానికోసం ఖర్చు పెట్టడానికి బ్యాంకులు ఒప్పుకో చేస్తే ఇల్లీగల్ అవుతుంది అది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, మేము 6400 EV వెహికల్స్ ని కొని లీజ్ కి సప్లై చేస్తాం వేరే ఒక కంపెనీకి అని చెప్పేసి వాళ్ళు లోన్ తీసుకొని వచ్చారు. సో దానికి గాను వాళ్ళు కేవలం 4704 EV వెహికల్స్ ని మాత్రమే కొని వాళ్ళు సప్లై చేశారు. దానికోసం 567 కోట్ల రూపాయలు వాళ్ళకి ఖర్చు అయింది. ఓకే, ఆల్రెడీ ఉన్న దాని మీద అది ఖర్చు అయింది వాళ్ళకి. సో యాక్చువల్ గా వాళ్ళు దాని మీద స్పెండ్ చేయాల్సింది 663 కోట్లు, కానీ యాక్చువల్ గా వాళ్ళు స్పెండ్ చేసింది 567 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఇక్కడ ఇంకొక కాంపోనెంట్ యాడ్ చేయాల్సింది ఉంది. 20% ప్రమోటర్ మళ్ళీ సేమ్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయాలి కదా. సో అక్కడ అగ్రిమెంట్ లో అదే రాసి ఉంటుంది, 20% మేము ఇన్వెస్ట్ చేస్తాము, 80% బ్యాంక్ ఫండింగ్ ఇస్తుంది. సో ఇక్కడ కేవలం మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది 663 కోట్లు అనేది బ్యాంక్ ఫండింగ్ గురించి. వీళ్ళ 20% కూడా దానికి గనక యాడ్ చేస్తే వీళ్ళు యాక్చువల్ గా స్పెండ్ చేయాల్సినటువంటి డబ్బులు 829 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. దాంట్లో వాళ్ళు గట్టిగా ఖర్చు పెట్టింది 567 కోట్లు మాత్రమే. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే 262 కోట్లు ఉందో దాన్ని వాళ్ళు విలాసాల కోసం వాడుకున్నట్టుగా వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ లో తెలిసింది. సో వీళ్ళు ఆల్రెడీ సెబీకి ఫిబ్రవరిలో ఆల్రెడీ మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పేసి చెప్పారు, అంటే సబ్మిట్ చేయాలి, ఎక్స్చేంజెస్ కి ఫైల్ చేయాలి. ఫైల్ చేసినప్పుడు దీని గురించి క్లియర్ గా ఇచ్చారు. సో సెబీకి ఏదో ట్రాన్సాక్షన్ డౌట్ వచ్చి బ్యాంక్ ఆడిట్ చేస్తే దాంట్లో డబ్బులు దారి మళ్లించినట్టుగా వాళ్ళకి అర్థమైంది. సో పర్సనల్ అకౌంట్స్ ఇట్లా దారి దుర్వినియోగం చేసినట్టుగా వాళ్ళకి తెలిసింది, అంటే గోల్మాల్ చేశారు ఆ డబ్బుల్ని. సో ఏ విధంగా వాడుకున్నారు, దాదాపు ఒక 43 కోట్ల రూపాయలతోటి ఒక లగ్జరీ హౌస్ ను కొనుక్కున్నారు. ఒక 50 లక్షల రూపాయల్ని ఆ కంపెనీ ప్రమోటర్ ఉన్నటువంటి ఒక యూనికార్న్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం రీడైరెక్ట్ చేశారు. దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక లగ్జరీ కారు కొనుక్కున్నారు. అండ్ వాళ్ళ భార్య పేరు మీద ఒక 3 కోట్ల రూపాయలు పెట్టారు. అండ్ గోల్ఫ్ సెట్ కోసం ఒక 26 లక్షల రూపాయలు పెట్టారు.
అందులో మరొక ప్రమోటర్ అయినటువంటి పునీత్ గారి భార్య పేరు మీద 1,13,00,000 అండ్ వారి తల్లి గారి పేరు మీదకి దాదాపుగా 87 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా వాళ్ళ ఫైండింగ్స్ లో తెలిసింది. మొత్తానికి పప్పు బెల్లల్లాగా పంచుకున్నారు మొత్తం. ఎస్. సో బేసిక్ ఇక్కడ కంపెనీ ఎప్పుడైతే ఒకసారి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక ఇన్వెస్టర్స్ అనే ఫస్ట్ నార్మల్ గానే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటూ ఫార్మేషన్ జరిగింది అని అంటే మన ఇండియాలో కొన్ని కంపెనీ లాస్ ఉన్నాయి. నచ్చినట్టుగా కంపెనీ నుంచి పర్సనల్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకునే హక్కు ఈవెన్ దో ఇఫ్ యూఆర్ ప్రమోటర్ మీకు అది లేదు. అది ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా మారినప్పుడు వాళ్ళ అకౌంటబిలిటీ మరింతగా పెరుగుతుంది. ఎందుకు? అది ప్రజల డబ్బు కూడా అందులో ఉంది. సో ఆ ప్రమోటర్స్ ప్రజల డబ్బులకు కూడా బాధ్యులుగా ఉంటారు. సో దాన్ని మానిటరింగ్ చేసేటువంటి బాధ్యత సెబీ తీసుకుంది. సో సెబీ ఈ ఫైండింగ్స్ అన్నింటినీ గమనించిన తర్వాత సో ఇంటర్ ఆర్డర్ అగైన్స్ ద సోలార్ ఈపీసీ ఫర్మ్ జెన్సెల్ ఇంజనీర్స్ అంటే ఆ ప్రమోటర్స్ మీద కొంతవరకు సస్పెన్షన్లు పెడుతూ వాళ్ళేదో వాళ్ళ సొంత డబ్బులు వాడుకున్నట్టుగా వాడారు అని చెప్పేసి కొన్ని విషయాల గురించి చెప్పారు. కంటిన్యూస్ గా అంటే వాళ్ళ లగ్జరీ రియల్ ఎస్టేషన్ కొనడానికి వాటికి వీటి కోసం డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా డబ్బుల్ని దుర్వినియోగం అయితే చేశారు. ఓవరాల్ గా సెబీ లెక్కల ప్రకారం దాదాపు ఇందాక నేను చెప్పినట్టుగా సుమారుగా ఒక 200 కోట్లు ఏదో చిల్లరుందో ఆ డబ్బులకు మొత్తానికి కూడా లెక్క తెలియలేదు అని. దాంతో పాటుగా ఆ స్టాక్ ప్రైస్ కి సంబంధించి కూడా ప్రైస్ మ్యానిపులేషన్ చేసుకుంటూ వచ్చారు. యా. సో బేసిక్ గా మనకి వేరే ఇతర కంపెనీస్ ద్వారా ప్రైస్ మ్యానిపులేట్ చేసి ఒక ఆర్టిఫిషియల్ హైక్ తోటి దాని సోకాల 1,100 రూపాయల వరకు కూడా చేరుకుందని చెప్పారు చూసారా. అదంతా కూడా దాని ఒరిజినల్ వాల్యుయేషన్ కాకుండా ఒక ప్రైస్ మ్యానిపులేషన్ తోటి దాన్ని అక్కడ దాకా తీసుకువెళ్లి యాక్చువల్ గా కొంతమంది దాన్ని లాభం చేసుకునే ప్రయత్నం చేశారు. సెబీ రీసెంట్ గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ఎప్పుడైతే దాని మీద అఫ్ కోర్స్ తర్వాత పంప్ అండ్ డంప్ యాక్టివిటీలో ఏం జరుగుతుంది? ఫస్ట్ డబ్బుల్ని పంప్ చేసి స్టాక్ ప్రైస్ పైకి తీసుకెళ్తారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షేర్స్ అన్నిటిని డంప్ చేసి ప్రైస్ కింద తీసుకుంటూ వస్తారు. ఓవరాల్ గా అసలు న్యూస్లు కూడా బయటకు వచ్చేసరికి మరింత పతనానికి కారణమైపోయి దాదాపుగా దాంట్లో ఎవరైతే యాక్చువల్ గా స్టాక్ బాగా పెరుగుతుందని ఆశలతో డబ్బులు పెట్టారో అసలు కోల్పోయింది. సో ఈ ఎపిసోడ్ మొత్తంలో ప్రమోటర్ ఆయన చేయగలిగింది ఆయన సంపాదించుకున్నాడు, ఆపరేటర్స్ వాళ్ళు చేయగలిగింది వాళ్ళు సంపాదించుకున్నారు. ఇక్కడ ఓవరాల్ గా డబ్బులు నష్టపోయింది ఎవరు? అంతిమంగా నష్టపోయింది ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఆ కంపెనీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్స్. ఎగ్జాక్ట్లీ, రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే నష్టపోయారు. సో బేసిక్ గా ఏదైనా కంపెనీ ఒకటి పరిగెడుతుంది అని అంటే ఆ కంపెనీ వెనకాల ఉండేటువంటి అన్ని విషయాల గురించి మనం తెలిసి ఉండాలి. సో ఇందుకే నేను ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉంటాను, మనం ఏమి ఒక ఫండ్ మేనేజర్ కంటే తెలివిగల వాళ్ళం కాదు. ఒక కంపెనీని రీసెర్చ్ చేసేంత రిసోర్సెస్ మన దగ్గర ఉండవు. మన దగ్గర తెలివితేటలు ఉన్నాయేమో, మనకు ఉంటాయని కూడా నేను నమ్మను అంత తెలివితేటలు, బట్ స్టిల్ ఉన్నప్పటికీ రిసోర్సెస్ కూడా మనకు ఉండవు. అట్లా ఏ రిసోర్స్ లేకుండా జస్ట్ ఏదో ఒక ఫండ్ ఒక స్టాక్ పెరుగుతుంది కదా అని చెప్పేసి పరిగెట్టేసి పెట్టుబడులు పెడితే ఇంత డబ్బులు కోల్పోవటానికి మనం ఫ్రంట్ లైన్ లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అన్ని చెక్ చేయండి. ఖచ్చితంగా ఒక రోజు వాళ్ళ క్యాష్ ఫ్లోస్ కి సంబంధించి ఎట్లా ఎగ్జామిన్ చేయాలో కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సహజంగా దేనైనా మ్యానిపులేట్ చేయగలుగుతారు కానీ క్యాష్ ఫ్లోస్ మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు. సో ఈ క్యాష్ ఫ్లోస్ కూడా చూసి కొద్దిగా మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా సెక్యూర్గా ఉండే ప్రయత్నం చేస్తాయి. సో ప్రైస్ టు క్యాష్ ఫ్లో అంటే మనకి పిఈ రేషియోస్ పీబీ రేషియోస్ ఉంటామా, అలానే ప్రైస్ టు క్యాష్ ఫ్లో రేషియోస్ అని కొన్ని ఉంటాయి. సో వాటిని కూడా ఎలా నేర్చుకోవాలి, ఎలా గమనించాలనే విషయాలు కూడా ఒకరోజు డెడికేటెడ్ ఒక వీడియో చేద్దాం దాన్ని. సో మొత్తానికి ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ బాగా పెరుగుతూ పోతుంది కదా అని చెప్పేసి గుడ్డిగా ఫ్రెండ్స్ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చూసి ఇలాగ ఆర్టిఫిషియల్గా ఏవైతే స్టాక్స్ అతి తక్కువ కాలంలో బాగా రేటు పెరుగుతాయో అలాంటి స్టాక్స్ని గుడ్డిగా నమ్మి కంపెనీకి సంబంధించిన పిఈ రేషియోస్, టెక్నికల్స్, ఫండమెంటల్స్ చెక్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కొన్నామంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.